హలో అందరికీ వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. చూడండి, నెయిల్ పాలిష్ కలర్స్ ఇవి పెయింట్ కలర్ అంటారు. సో మా పాపకైతే ఈ ఫోర్ కలర్స్తో నెయిల్ పాలిష్ అయితే వేస్తున్నాను. ఏదో చిన్నగా ట్రై చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ లైట్ గ్రీన్ కలర్ అయితే స్టార్టింగ్ నుంచి వేస్తున్నాను. సో మొత్తం వేసిన తర్వాత నెయిల్స్ పైన చిన్న డాట్స్ అలాగా పెట్టాను వేరే కలర్ తోటి. కొత్తగా ట్రై చేశాను ఫస్ట్ టైము. సో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మా పాపకైతే ఇలా నెయిల్ పాలిష్ వేస్తున్నాను మొత్తం 4 కలర్స్తో. చూడండి, ఒక్కొక్క నెయిల్స్కి ఈ గ్రీన్ కలర్ వేస్తున్నాను. మనము స్టార్టింగ్ ఒక్కసారి 1 కోటింగ్ వేస్తే లైట్గా కనిపిస్తుంది కలర్ అనేది. మనము ఆ కలర్ ఆరిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన వేసామంటే థిక్ కోటింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇలా లైట్ కోటింగ్ మీదే నేను దీనిపైన ఆరెంజ్ డాట్స్ అనేటివి పెట్టాను. సో నెయిల్స్కి సైడ్కి ఇలా అంటిందని ఇలా తుడిచేసాను అనమాట. సో నా నెయిల్స్ కంటే మా పాప నెయిల్స్ మంచిగా ఉంటాయి, లావుగా పొడవుగా ఉంటాయి అన్నమాట. సో నా నెయిల్స్ చిన్న చిన్నగా ఉంటాయి, మా పాప నెయిల్స్ బాగుంటాయని దానికి వేసి చూపిస్తున్నాను. ఇలా ఆరెంజ్ తోటి చిన్న చిన్న డాట్స్ అలా పెట్టాను. ఫస్ట్ టైం ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాను. సో మనం ఒక కలర్ వేసిన తర్వాత, పెయింట్ కలర్ వేసిన తర్వాత వేరే డిఫరెంట్ ఆపోజిట్ కలర్ ఉండాలన్నమాట. ఆపోజిట్ కలర్ తోటి ఇలా చిన్నగా నేను దీంతోటే వేసాను. ఏదన్నా ఒక చిన్న స్టిక్ పుల్ల తీసుకొని మనం డిజైన్ కూడా వేసుకోవచ్చు. మనం చూస్తాం కదండి నెయిల్స్ పెయింటింగ్ వేసేవాళ్ళు. సో వాళ్ళ లెక్క ట్రై చేయాలని చూశాను. నేను మళ్ళొక వీడియోలో చాలా మంచిగా ట్రై చేసి డిజైన్గా నెయిల్ పాలిష్ అనేది చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే ఈ వీడియో స్టార్టింగ్ ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు నెయిల్ పాలిష్ అంటే ఇష్టమా? ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తారు మీరు? కామెంట్ చేయండి. అలాగే మొత్తం అయిపోయాక చూడండి ఎంత బాగా అనిపించిందో. సో దీనికైతే లైట్ బ్లూ, ఇంకొక హ్యాండ్కి లైట్ బ్లూ కలర్ వేసాను. ఈ లైట్ బ్లూ కలర్ పైన కూడా ఆరెంజ్ కలర్ డాట్స్ అనేటివి వేసాను అనమాట. సో నాకు నెయిల్ పాలిష్లో అన్నీ లైట్ కలర్సే ఇష్టం ఉంటుంది. సో బ్లూ కలర్ అయితే చాలా బాగా అనిపించింది, చేతికి సూపర్ అనిపిస్తుంది కదా. సో ఇలా బ్లూ కలర్ వేసేసిన తర్వాత ఇదే ఆరెంజ్ కలర్ తీసుకొని చిన్న చిన్న డాట్స్ వేద్దామని చూశాను. సో ఎక్కువ పడిపోయింది. చిన్నపిల్లలకైతే నెయిల్ పాలిష్ చాలా ఇష్టము. మన ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, చిన్నపిల్లల అబ్బాయిలు ఉన్నా కానీ నెయిల్ పాలిష్ అనేది వేసుకుంటారు. మీ ఇంట్లో అట్లా వేసుకున్నారా? కామెంట్ చేసి చెప్పండి. మా అబ్బాయి అయితే చిన్న ఉన్నప్పుడు నెయిల్ పాలిష్ కనిపిస్తే మళ్ళీ కాళ్ళకు కూడా వేసుకుంటుండే. సో చూడండి, ఇలా డాట్స్ అనేటివి పెట్టాను. మీకు నచ్చితే లైక్ అనేది ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో చేతులు. చిన్న పుల్లతోటి పెట్టేది ఉండే ఈ డాట్స్. చూడండి, బ్లూ కలర్ చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఈ నెయిల్ పాలిష్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.